స్టోరీస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్. అనగనగా ఒక గ్రామంలో యాదయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి 5 ఎకరాల వ్యవసాయ క్షేత్రంతో పాటు ఊర్లో ఇత్తడి రాగి సామాన్లకు మాట్లేసి మెరుగుపెట్టే వ్యాపారం కూడా ఉంది. వ్యవసాయం మీద వ్యాపారం మీద బాగానే లాభాలు వస్తున్నా యాదయ్యకి పిసినారితనం చాలా ఎక్కువ. ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టడు. అతని వ్యవసాయ క్షేత్రంలో ఎప్పుడూ కనీసం 10 మంది పనిచేస్తుంటారు. అయితే యాదయ్య మహా పిసినారి. 10 రూపాయలు కూడా వస్తుంది అంటే గడ్డి తినమంటే తినే రకం. పనివాళ్లకిచ్చే కూలీ డబ్బులలో కూడా ఏదో వంక పెట్టి డబ్బులు కోత పెట్టి ఇస్తుంటాడు. యాదయ్య భార్య బీరమ్మ. భర్త చేసే కక్కుర్తి పనులు ఆమెకు నచ్చవు. ఇంట్లో పనిచేసే వీరయ్యకి పని డబ్బులు ఇస్తూ 2 రూపాయలు తగ్గించి ఇచ్చాడు. అది చూసి వీరయ్య ఇలా అన్నాడు, అయ్యా, నెలంతా గొడ్డు కష్టపడ్డట్టు కష్టపడితే ఇచ్చేదే 10 రూపాయలు జీతం. అందులో 2 రూపాయలు కోత పెట్టిస్తే పెళ్ళాం పిల్లలతో ఎట్టా బతకాలయ్యా అనగానే కోపంగా యాదయ్య ఇలా అన్నాడు, యారా, గడిచిన నెలలో నువ్వు 2 రోజులు ఊరెళ్ళావు, మర్చిపోయావా? ఆ 2 రోజులకు గాను 2 రూపాయలు ఎరగ్గొట్టాను. నాయి కష్టపడ్డ డబ్బులేరా, ఉత్తి పుణ్యానికి రాలేదు అని అనగానే వీరయ్య వినయంగా ఇలా అన్నాడు, అలాగని నేను అనలేదయ్యా. నేను ఒక్కరోజే సెలవడిగానయ్యా. 2వ రోజు తమర పని మీదే ఆగిపోయానయ్యా. తమ పని చేసి వచ్చినందుకైనా దయతలచి పూర్తి పైసలు ఇప్పించండి అయ్యా. యారో, ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వెలాగూ కృష్ణాపురం వెళ్తున్నానన్నావు కదా, అదే ఊళ్ళో నాదొక చిన్న పని ఉంటే చేసుకురమ్మన్నాను. ఆ సాకుతో నువ్వు ఇంకో రోజు ఎగేశావు అనగానే వీరయ్య ఇలా అన్నాడు, అయ్యా, యజమాని మీరే అలా అంటే పనోళ్ళం మేమేమైపోయాలయ్యా. మీరే మా మీద జాలి చూపించాలి అని అనగానే యాదయ్య చిరాగ్గా ఇలా అన్నాడు, అయిన దానికి కానిదానికి జాలి చూపించుకుంటూ పోతే నేను నీలా కూలి పని చేసుకోవాలి. విసికించక వెళ్లి పని చూసుకో అని యాదయ్య విసవిసా వీధిలోకి వెళ్లిపోయాడు. వీరయ్య నీరసంగా అక్కడి నుండి కదలబోతుండగా అది చూసిన బీరమ్మ ఇలా అంది, వీరయ్య, ఆగు అనగానే ఆగిన వీరయ్య ఇలా అన్నాడు, అమ్మగారు చెప్పండమ్మా. బీరమ్మ వీరయ్య దగ్గరికి వచ్చి 5 రూపాయలు ఇస్తూ ఇలా అంది, ఈ 5 రూపాయలు ఉంచుకో, అయ్యగారికి చెప్పుకు. దాంతో కృతజ్ఞతగా వీరయ్య ఇలా అన్నాడు, అమ్మగారు, అయ్యగారికి తెలిస్తే గొడవైపోతుందమ్మా. పర్వాలేదు వీరయ్య, పిల్లలతో ఉన్నావు. పనివాళ్లందరిలోనూ శ్రద్ధగా కష్టపడి పనిచేసేది నువ్వే. మీ అయ్యగారు డబ్బు విషయంలో పిసినారి, ఆయన మారడు. నువ్వేం బాధపడకు, వెళ్ళు అనగానే వీరయ్య దండం పెడుతూ ఇలా అన్నాడు, మీరు 2 నూరేళ్లు చల్లగా ఉండాలి తల్లి అని ఇంటివైపు వెళ్లిపోయాడు. వీరయ్యకి ఒక కొడుకున్నాడు. వాడి పేరు శివయ్య. వాడు తల్లికి ఇంటి పన్నుల్లో సాయం చేస్తూ చుట్టుపక్కల తోటల్లో పొయ్యి కిందకి కట్టెపుల్లలు ఏరి తెస్తుంటాడు. ఆ రోజు శివయ్య ఇంటికి వచ్చేసరికి వీరయ్య కూడా ఇంటికి వచ్చాడు. వీరయ్యని చూస్తూ భార్య నీలమ్మ ఇలా అంది, ఏమయ్యా, పిల్లగాని చూడు, పొద్దుననంగా పోయి ఎండనక వాననక తిరిగి తిరిగి పొయ్యి కిందకి పుల్లలేరుకొస్తాడు. వాడికి మంచి నౌకరి ఏదైనా చూడొచ్చు కదా, నీడపట్టును పని చేసుకునేది అనగానే వీరయ్య ఇలా అన్నాడు, అలాగే నీలమ్మా, తప్పకుండా ఏదో దుకాణం చూసి కొలువులో పెడతానులే గాని ఇందా ఈ పైసలుంచు అని తన జీతం పైసలు భార్య నీలమ్మకు ఇచ్చాడు. ఆ పైసలు తీసుకుంటూ నీలమ్మ ఇలా అంది, ఎక్కడో ఎందుకయ్యా, మీ అయ్యగారి దగ్గర ఏదో పనికి కుదర్చొచ్చు కదా, వాడు నీ కళ్ల ముందే ఉంటాడు అని అనగానే వీరయ్య ఇలా అన్నాడు, అమ్మో, ఆయన దగ్గర పనిలో కుదిర్చే కంటే పల్లకాట్లో కాటికాపురకు తోడుగా పంపడం నయం అనగానే వీరయ్య వంక చూస్తూ నీలమ్మ ఇలా అంది, ఏందయ్యా అంతమాట అనేసావు? అదంతేనే, ఆయన శవాల మీద చిల్లర డబ్బులు ఏరుకునే రకం. శివయ్యని గాని అక్కడ చేర్పించినా గొడ్డి శాఖరి అంతా సహించుకుని చిన్న పిల్లాడు కదా అని సగం జీతం ఎత్తాడు అని పొద్దున్న జరిగినదంతా భార్య నీలమ్మకి చెప్పాడు. అప్పుడు చేతిలోనే డబ్బుల వంక చూసుకుని నీలమ్మ ఇలా అంది, అంటే మొగుడు చేస్తున్న పిసినారితనం బీరమ్మ గారికి కూడా నచ్చదన్నమాట.
ఆయన గారు 2 రూపాయలు తగ్గిస్తే అమ్మగారు దాని మీద ఇంకో 3 రూపాయలు ఎక్కువేసి ఇచ్చిందన్నమాట. దయగల తల్లి అని అనగానే వీరయ్య ఇలా అన్నాడు. అవునే నీలమ్మ, పనోళ్ళందర్నీ ఆ అమ్మ సొంత బిడ్డల్లో చూసుకుంటుంది. అయ్యగారికి తెలియకుండా పనోళ్ళకి ఏదో ఒకటి ఇస్తానే ఉంటది. ముఖం చూసి కష్టంలో ఉన్నాడని తెలుసుకుని అయ్యగారికి తెలియకుండా సాయం చేస్తూ ఉంటది మా తల్లి అని చెప్పగానే నీలమ్మ ఇలా అంది. ఆ యమ్మ మంచితనమే మీ పిసినారయ్య గారిని కాపాడుతుంది. సరేగాని తండ్రి కొడుకులిద్దరూ స్నానం చేసిరండి, బువ్వొడ్డిస్తాను అనగానే వీరయ్య శివయ్యలు పెరట్లోకి నడిచారు. అయితే యాదయ్య బయటవారి దగ్గర కూడా పిసినారితనం, మోసం చేసి దురాశతో సంపాదించిన సొమ్మంతా బంగారు నాణాలుగా మార్చి ఒక ఎర్రటి సంచిలో దాచి రోజూ వాటిని పొద్దున్నే దుకాణానికి పోగానే ఒకసారి, రాత్రి దుకాణం కట్టేసి ఇంటికి వచ్చే ముందు ఒకసారి కళ్ళారా చూసుకుని ఒకరోజు దాచిన చోట ఇంకో రోజు దాచకుండా రోజుకో స్థానాన్ని మార్చి దాస్తుంటాడు. ఈ మధ్యనే ఎర్రటి సంచిలోకి 50వ బంగారు నాణెం వచ్చి చేరింది. అవి రోజూ చూసుకుంటున్నప్పుడల్లా అందర్నీ ఇంకా ఇంకా మోసం చేసి అలాంటి బంగారు నాణాలు ఇంకా 10 సంపాదించాలనుకుంటాడు యాదయ్య. అయితే మనిషి ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలుస్తాడుగా. 10 మందిని ఉసిరిపెట్టిన పాపం ఊరికే పోదన్నారు పెద్దలు. ఒకరోజు ఉదయాన్నే దుకాణానికి వచ్చిన యాదయ్య యథాప్రకారం సంచి కోసం చూస్తే బంగారు నాణాల సంచి గల్లా పెట్టెలో లేదు. దాంతో గుండె గుబేలుమంది యాదయ్యకి. 1 2 50 బంగారు నాణాలు మోసం చేసి పిసినారితనంతో కూడబెట్టిన నాణాలు ఏమైపోయాయి? ఎక్కడ పెట్టాను? రోజుకో చోట స్థలం మార్చడంతో నిన్న రాత్రి ఎక్కడ పెట్టానో మర్చిపోయానా అని దుకాణమంతా పిచ్చి పిచ్చిగా వెతికాడు యాదయ్య. బంగారు నాణాల సంచి ఎక్కడా కనబడలేదు. ఇక లాభం లేదనుకుని పనివాళ్లందర్నీ పిలిచాడు. దుకాణంలో పనిచేస్తున్న వాళ్లంతా వచ్చి యాదయ్య ముందు నిలబడ్డారు. వారిని చూస్తూ యాదయ్య ఇలా అన్నాడు. ఒరేయ్, దుకాణంలో విలువైన ఒక ఎర్రని సంచి కనిపించడం లేదురా. పందికొక్కులేమన్నా ఈడ్చుకుపోయాయా? ఏ మూటల వెనకాలైనా పడేశాయేమో. అందరూ తలవ పక్క క్షుణ్ణంగా వెతకండి అనగానే వీరయ్య ఇలా అన్నాడు. అలాగేనయ్యా, అంగుళం అంగుళం దుకాణం అంతా గాలిస్తాం అని అనగానే యాదయ్య ఇలా అన్నాడు. గాలించడం కాదు, ఎలాగైనా ఆ సంచిని దొరకబట్టాలి. దొరకబట్టిన వాడికి 10 రూపాయలు బహుమానం ఇస్తాను. లేదనుకో అందరి జీతాల్లోంచి నెలకి 5 రూపాయలు కోసేస్తాను అనగానే పనివాళ్లు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అప్పుడు తోటి పనివాళ్లతో వీరయ్య ఇలా అన్నాడు. ఆయన సంచి పారేసుకుంటే మనకి శిక్ష ఏంట్రా? అయినా నిజంగానే సంచేదో పోయిందంటారా, లేకపోతే మన కష్టం ఇరక్కోచుకోవడానికి అలా అంటున్నాడా అన్నట్టు ఆ సంచిని ఓసారి గల్లాపెట్లో చూశానురా. అప్పుడు ఇంకొక పనివాడు ఇలా అన్నాడు. మన కర్మ ఎలా ఉంటే అలా ఉంటది, వెతకండ్రా అనగానే ముగ్గురూ దుకాణమంతా జల్లెడ పట్టినట్టుగా గాలించారు. అయినా బంగారు నాణాల సంచి జాడ దొరకలేదు. అదే విషయాన్ని యాదయ్యకు చెప్పారు. అప్పుడు యాదయ్య ఇలా అన్నాడు. మంచిది, ఈ నెల నుండి మీకు జీతంలో 5 రూపాయలు కోత, వెళ్ళండి అనగానే పనివాడు ధైర్యం చేసి ఇలా అన్నాడు. అయ్యా, మీరు పోగొట్టుకున్న వస్తువుకి మాకు కోత ఏంటయ్యా? ఇది చాలా అన్యాయం అని అనగానే యాదయ్య కోపంగా ఇలా అన్నాడు. న్యాయాన్యాయాలు నా దగ్గరే మాట్లాడతారా? మీలో ఎవరైనా దాన్ని దొంగిలించారేమో, ఎవడికి తెలుసు? అందుకే మీ అందరికీ శిక్ష అనగానే అందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు. దీనంగా ఇంటికి వెళ్లిన వీరయ్య భార్యతో ఇలా అన్నాడు. నీలమ్మా, శివ ఇంకా రాలేదా అనగానే నీలమ్మ ఇలా అంది. ఇంకా లేదయ్యా, ఎండు పుల్లల కోసం ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో బిడ్డ అంటుండగా శివయ్య వచ్చి చేతిలోని ఎర్రని సంచిని చూపిస్తూ ఇలా అన్నాడు. నాయనా, నేను పుల్లలు ఏరుతుంటే కాలువ పక్కన ఈ సంచి దొరికింది. ఇదేదో బరువుగా ఉంది అనగానే నీలమ్మ ఆ సంచి వంక చూసి ఇలా అంది. ఏ గాలి ధూళి వస్తువులు దిగమడిచి ఆ సంచిలో కట్టిపడేశారో దాన్ని నువ్వెందుకు మోసుకొచ్చావురా అనగానే
వీరయ్య కొడుకు శివయ్య చేతిలోని సంచిని తీసుకొని పరిశీలనగా చూసి ఇలా అన్నాడు. ఈ సంచి మా యాజమాని యాదయ్యది. నిన్న పొద్దున్నుండి కనపడడం లేదని మాతో దుకాణం అంతా ఎతికించాడు. ఇది దొరకలేదని మా పనుల జీతాలు 5 రూపాయలు కోత పెడుతున్నాడు. అసలేమున్నాయి ఆ సంచిలో అనగానే వీరయ్య ఇలా అన్నాడు. ఏముంటే మనకెందుకు, రేపు పొద్దున్నే భద్రంగా తీసుకెళ్లి ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది అని మరుసటి రోజు పొద్దున్నే కొడుకు శివయ్యను తీసుకుని యాదయ్య దుకాణానికి వెళ్లి ఇలా అన్నాడు. అయ్యా, ఇదిగో ఇదే అనుకుంటాను మీరు పోగొట్టుకున్న ఎర్ర సంచి. అనగానే ఆనందంగా ఆ సంచిని తీసుకుని యాదయ్య ఇలా అన్నాడు. ఇది నీకెక్కడ దొరికిందిరా వీరయ్య? అయ్యా, నా కొడుకు శివయ్య పొల్లలేరడానికి పోతే కాలువ పక్కన దొరికిందంటయ్యా. అనగానే యాదయ్య గబగబా సంచి విప్పి చూసుకున్నాడు. 50 బంగారు నాణాలు అలాగే ఉన్నాయి. అప్పుడు యాదయ్య మనసులో ఇలా అనుకున్నాడు. ఇప్పుడు ఇందులో ఇంకొక 25 బంగారు నాణాలు ఎక్కువ ఉండాలని వీరయ్యను దబాయించి వాడి కొంపాగోడైనా లాక్కోవచ్చు, లేదా జీవితాంతం ఉచితంగా ఊడిగం చేయించుకోవచ్చు అని అనుకుని వీరయ్యతో ఇలా అన్నాడు. ఒరేయ్ వీరయ్య, ఇందులో 75 బంగారు నాణాలు ఉండాలి, కాని 50 ఉన్నాయి, మిగతావి ఏవి అని అనగానే వీరయ్య కంగారుగా ఇలా అన్నాడు. సత్య ప్రమాణంగా అందులో ఏముందో కూడా నేను చూడలేదయ్యా. లేదు, అందులోండి నువ్వు 25 బంగారు నాణేలు తీసేసి అబద్ధం చెప్తున్నావు. గ్రామాధికారి దగ్గరికి పద, నీ సంగతి తేలుస్తాను అని గ్రామాధికారి దగ్గరికి వెళ్లి యాదయ్య విషయమంతా చెప్పాడు. అంతా విన్న గ్రామాధికారి వీరయ్య వంక చూస్తూ ఇలా అన్నాడు. విన్నావుగా వీరయ్య, దీనికి నీ సమాధానం ఏంటి? అయ్యా, ఆ సంచి నిన్న సాయంత్రం నా కొడుకు దొరికిందయ్యా. అది మా అయ్యగారిదని నేనే గుర్తుపట్టి అట్టాగే పొద్దున తీసుకెళ్లి ఇచ్చేశానయ్యా. అందులో ఏముందో కూడా చూడలేదయ్యా. లేదు గ్రామాధికారి గారు, ఈ వీరయ్య 25 బంగారు నాణాలు తీసేసి అబద్ధం చెప్తున్నాడు. ఇందులో 75 బంగారు నాణాలు ఉండాలి అనగానే గ్రామాధికారి ఇలా అన్నాడు. అంటే ఈ 50 నాణాలున్న సంచి నీది కాదంటో యాదయ్య, అంతేనా? ఖచ్చితంగా అంతేనయ్యా. పోయిన నా సంచిలో 75 బంగారు నాణాలున్నాయి. ఈ సంచి నాది కాదు. నా 75 బంగారు నాణాల సంచి నాకు ఇప్పించండి అనగానే వీరయ్య గ్రామాధికారితో ఇలా అన్నాడు. అయ్యా, పేదవాణ్ణి, 25 బంగారు నాణాలు ఇప్పటికిప్పుడు నేనెక్కడి నుండి తేగలనయ్యా. మీరే నాకు న్యాయం చెయ్యాలి అనగానే గ్రామాధికారి ఇలా అన్నాడు. వీరయ్య, కంగారు పడకు. యాదయ్య నువ్వు రేపు రండి, తీర్పు చెప్తాను అని అనగానే ఇద్దరు ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ రోజు గ్రామాధికారి యాదయ్య గురించి గ్రామంలో వాకబు చేశాడు. అప్పుడు యాదయ్య చేసే మోసాలన్నీ బయటపడ్డాయి. వీరయ్య నిర్దోషని నిర్ధారణకు వచ్చి ఎలాగైనా యాదయ్యకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. మరునాడు ఉదయం వీరయ్య యాదయ్యలు గ్రామాధికారి దగ్గరికి వచ్చారు. అతను యాదయ్యను చూసి ఇలా అన్నాడు. యాదయ్య, అయితే ఈ 50 బంగారు నాణాల సంచి నీది కాదంటో ఖచ్చితంగా? ఎంత మాత్రం కాదయ్యా, నా సంచిలో 75 బంగారు నాణాలున్నాయి అని అనగానే వీరయ్య వంక చూస్తూ గ్రామాధికారి ఇలా అన్నాడు. వీరయ్య, మీరిద్దరూ వెళ్లిపోయాక ఈ బంగారు నాణాల సంచి గురించి ఊరంతా చాటింపు వేయించాను. సంచి పోయినట్టుగా ఎవరూ నాకు ఫిర్యాదు ఇవ్వలేదు. అందువల్ల ఇది నీ కొడుకు శివయ్యకి దొరికింది కాబట్టి నీ కొడుక్కే చెందుతుంది. ఈ 50 బంగారు నాణాలతో సుఖంగా జీవించండి అని అనగానే యాదయ్య గుండె జారినంత పనయ్యి కూలబడిపోయాడు. చేసిన మోసం బయట పెడితే పరువు పోతుందని చేసేదేం లేక అక్కడి నుండి విచారంగా వెళ్లిపోయాడు. మిత్రులారా, దురాశ దుఃఖానికి చేటు, అత్యాశ అనర్థకారణం. మనది కానిది మనకు కావాలనుకోవడం పేరాశ, పరుల సొమ్ము పాము వంటిది అన్నారు పెద్దలు. ప్రపంచంలోని అత్యాశ అంతమయ్యే వరకు ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర మోసగాడి మోసానికి బలవుతూనే ఉంటారు. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.